పల్నాడు జిల్లా సంతమాగులూరు మండలం పాతమాగులూరు శివారులో తండ్రి కొడుకులు దారుణ హత్యకు గురయ్యారు. బైక్పై వెళ్తున్న తండ్రి కొడుకులు వీరస్వామిరెడ్డి, ప్రశాంత్ రెడ్డిని హత్య చేశారు దుండగులు. చెక్ బౌన్స్ కేసులో నర్సారావుపేట కోర్టుకు వెళ్లిన వారిని కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా నరికి చంపారు. అనంతరం లక్ష్మీపురం వద్ద పొలాల్లో మృతదేహాలను పడేసి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సంతమాగులూరు అడ్రోడ్డుకి కొంచెం ముందున్నటువంటి పాతమాగులూరులోని ఉన్నటువంటి స్మార్ట్ సిటీ అనే వెంచర్లో ఉదయం సమయంలో జరిగిందా లేకపోతే రాత్రి జరిగిందో తెలియదు, కానీ ఇద్దరు వ్యక్తుల్ని దారుణ హత్యకు గురి చేయడం జరిగింది. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి అంశం పైన పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వెంచర్ ఏదైతే మనం ఉన్నటువంటి విష్ణుపుర స్మార్ట్ సిటీ అనేటటువంటి ఈ వెంచర్ వద్దే ఇద్దరు ప్రశాంత్ రెడ్డి అదేవిధంగా వీరస్వామి రెడ్డిని ఇద్దరిని కూడా హత్య చేయడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ మనం చూడొచ్చు, ఈ వెంచర్ ఏదైతే ఉందో ఈ వెంచర్లోకి ఇద్దరు వ్యక్తుల్ని తీసుకొని వచ్చి ఇక హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే వీళ్ళిద్దరూ కూడా ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి చెక్ బౌన్స్ కేసులో నిన్న ఈరోజు ఉదయం సమయంలో కోర్టుకు హాజరవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే కోర్టుకి వచ్చే ముందు వాళ్ళంతా కూడా శ్రీనిధి హోటల్కి సంబంధించినటువంటి నర్సాపేటలో అక్కడికి రావడం జరిగింది టిఫిన్ చేయడానికి. అక్కడికి వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళిద్దరిని కూడా కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళడం జరిగింది. అయితే కిడ్నాప్కి సంబంధించినటువంటి అంశం వెలుగులోకి వచ్చేలోపే వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి మర్డర్ కూడా జరిగినట్లయితే పోలీసులు గుర్తిస్తున్నారు. అయితే ప్రస్తుతం అసలు ఎవరు చంపారు వీళ్ళిద్దరిని అనే దానిపైన మాత్రం పూర్తి స్థాయిలో ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వివాదాల నేపథ్యంలోనే ఈ మర్డర్ కూడా జరిగినట్లయితే క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అనిల్ అనేటటువంటి అనిల్ కుమార్ రెడ్డి అనేటటువంటి ఒంగోలుకు చెందినటువంటి వ్యక్తి ఏదైతే ఫిర్యాదు చేసినటువంటి కేసుకు సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం వీళ్ళిద్దరూ కూడా కోర్టుకి చెక్ బౌన్స్ కేసులో కూడా తండ్రి కొడుకులు ప్రశాంత్ రెడ్డి పిల్లాడు అదేవిధంగా వీరస్వామి రెడ్డి అనేటటువంటి వ్యక్తి తండ్రి, వీళ్ళిద్దరూ కూడా కోర్టు కేసు నేపథ్యంలోనే కోర్టుకు రావడం జరిగింది. కోర్టుకు వచ్చినటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరిని కూడా క్లియర్గా ఒక స్కార్పియో వాహనం తీసుకొని రావడం జరిగింది, బ్లాక్ కలర్ది. దాంట్లోనే వాళ్ళిద్దరిని కూడా కిడ్నాప్ చేశారు. ఆ కిడ్నాప్ సమయంలో కొంతమంది అడ్డగించేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆ వాహనాన్ని ఆపకుండా కూడా డైరెక్ట్గా వాళ్ళు ఈ సంతమాగులూరు అడ్రోడ్డు వైపు రావడం జరిగింది. అయితే తర్వాత అసలు ఏం జరిగింది, వాళ్ళ మధ్య ఏదన్నా వివాదం చోటు చేసుకుందా లేకపోతే కావాలని చెప్పి చంపడానికే వాళ్ళు ఇక్కడికి ఏదైతే ప్రాంతానికి తీసుకొని వచ్చేటువంటి పరిస్థితి ఉందా అనే దానిపైన అయితే ప్రస్తుతం దర్యాప్తు అయితే పోలీసులు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఇక్కడ మర్డర్ జరిగినటువంటి ప్లేస్లో అయితే మనం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పోలీసులు కూడా ఆ డెడ్ బాడీలకు సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా ప్రస్తుతం అయితే మార్చరీకి తరలించడం జరిగింది. మార్చరీ రిపోర్ట్లో వచ్చేటటువంటి ఆధారంగా ఏం జరిగిందనే దానిపైన కూడా వాళ్ళైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా కూడా చెప్పేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే కొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఒంగోలుకు సంబంధించి కానీ వాళ్ళు మాధవ్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఈ మర్డర్ చేసి ఉండొచ్చేమో అనేటటువంటి కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం అంచనా వేస్తున్నారు. అసలు ఏం జరిగింది, నిజంగానే రియల్ ఎస్టేట్ తగాదులు ఉన్నాయా లేకపోతే కుటుంబానికి సంబంధించినటువంటి వివాదాలు ఏమన్నా జరగడం జరిగిందా అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల అంశంలోనే ఈ మర్డర్ అయితే జరిగినట్లు కూడా ప్రస్తుతం ప్రాథమికంగా అయితే పోలీసులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు పల్నాడు జిల్లా పోలీసులు అటు బాపట్ల జిల్లా పోలీసులతో కూడా కోఆర్డినేషన్ చేస్తున్నారు. అక్కడ సంతమాగులూరు నుంచి వాళ్ళు వచ్చేటటువంటి సమయంలో ఎవరు వాళ్ళని రెక్కి నిర్వహించడం జరిగింది. తర్వాత వాళ్ళు ఉన్నటువంటి హోటల్ దగ్గర ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ని కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. తర్వాత వాళ్ళు ఉదయం సమయంలో వెళ్ళి అక్కడ టిఫిన్ చేయడానికి వెళ్ళినటువంటి శ్రీనిధి హోటల్ ఏదైతే ఉందో ఆ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులు అయితే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అది క్లియర్గా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళ వెనకాల రావడం జరిగిందా లేకపోతే ఇక్కడ నరసరాపేటలో ఉన్నటువంటి వ్యక్తులే వాళ్ళని కిడ్నాప్ చేయడం జరిగిందా, ఏదైనా ఇదంతా ప్రణాళికంగా జరిగిందా అప్పటికప్పుడుగా జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయనే కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కెమెరామెన్ వలీతో సాయి శంకర్, సంతమాగులూరు అడ్రోడ్.